వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 31వ తారీఖు 2024 వెళ్ళిపోతుంది. 31వ తారీఖు రాత్రి అంటే 1వ తారీఖు ప్రారంభంగా చాలా గొప్పగా ఘనంగా పటాసులు పేలుస్తూ ఏదో గొప్ప ప్రకృతిలో గొప్పదైనటువంటి మార్పు వస్తోంది అని తెలియకపోయినా తెలిసిన ఆనందంగా కేరింతలు కొడుతూ రాత్రంతా గడిపేసి జనవరి 1 కోసం జనవరి 1వ తేదీన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటారు. కానీ సంప్రదాయం ఏమిటంటే అసలు క్యాలెండర్ ఈ 1వ తారీఖు క్యాలెండర్ అంటే 2025 క్యాలెండర్ వస్తుంది కదా. మరి ఈ క్యాలెండర్ అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు ఎక్కడి నుంచి పుట్టింది అనుకుంటే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం. అంటే సంవత్సరాది కన్నా గొప్పదైనటువంటి భౌగోళికమైనటువంటి మార్పుల్లో కానీ ప్రకృతి సిద్ధమైనటువంటి మార్పుల్లో కానీ ఏ విధమైన మార్పు లేనటువంటి ఒక నిర్ణయాత్మకంగా ఏదో చెప్పుకునేటువంటి ఒక రోజుని జనవరి 1గా చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రపంచం అంతా అదే వాడుతుంది అనుకోండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీన్ని ఏమంటారంటే జూలియన్ క్యాలెండర్ అంటాం. గ్రిగోరియన్ అనేటువంటి దాంట్లోంచి మొట్టమొదటి గ్రిగోరియన్ అనేటువంటి వాళ్ళు తయారు చేశారు రోమన్స్. అక్కడి నుంచి ఇది ఎలా వచ్చిందంటే మొట్టమొదటిసారిగా ఈ క్యాలెండర్ అనే మాట పూర్వంలో క్యాలరే, రోమన్లు క్యాలరే అంటే పిలుపు అని అర్థం. ఎలా వచ్చింది? అప్పులు తీసుకునేటువంటి వాళ్ళు, వడ్డీలు కట్టేటువంటి వాళ్ళు, మళ్ళీ కొత్తగా అప్పు తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆవేళ వడ్డీ జమ కట్టేటువంటి వాళ్ళ కోసం ఒక నిర్ణయం ఉండాలని క్రీస్తుకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం చాంద్రమానం నడిచేది రోమన్లో కూడా. ఆ రోమన్లు చాంద్రమాసాన్ని చంద్రుని దృష్టిలో పెట్టుకుని మాసాలు ప్రామాణికంగా తీసుకునేవారు. ఆ సమయంలో ఈ మార్పు వచ్చిన సందర్భంలో ఈ గ్రిగేరియన్స్ అనేటువంటి వారు అప్పులు తీసుకోవడం, రోమన్లు అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం అనేటువంటిది ఒక నెలలో వచ్చేటువంటి వడ్డీ తీసుకోవడం కోసం దాన్ని ఒక నిర్ణయంగా పెట్టుకున్నారు. అదిగో అక్కడి నుంచి క్యాలరీ అంటే నెల వచ్చేసింది అబ్బాయి, నెల అయిపోయింది, మీరు వడ్డీలు జమ కట్టండి అనే సందర్భంలో ఇచ్చేటువంటి పిలుపు ఏదైతే ఉందో దాని క్యాలరీ అనేటువంటిది ఒక పిలుపుగా వడ్డీలు జమ కట్టేయండి, కొత్త వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని చెప్పడం కోసం మొట్టమొదట అది ఏర్పాటు చేసుకున్నట్టు. దాన్నే క్యాలరీ అనేటువంటిది నెల యొక్క మొదటి రోజు పిలుపు కాబట్టి అలా రూపాంతరం చెంది అది క్యాలెండర్ కింద జరిగింది, ఆ క్యాలెండర్ అయ్యింది. ఆ తర్వాత క్యాలరీ అనేటువంటిది పిలుపు అనేటువంటిది క్యాలెండర్గా తయారైంది. ఆ క్యాలెండర్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఆ పద్దులో పుస్తకంలో రాసుకునేటువంటి పద్దులు ఏవైతే ఉన్నాయో ఆ పద్దుల పుస్తకాన్ని క్యాలెండర్ అనేవారట. అలా క్యాలరీ అనేటువంటి పిలుపుతో వచ్చినటువంటి దానివల్ల వచ్చినటువంటి పుస్తకం కాబట్టి క్యాలెండర్గా మారింది అని మనకు తెలుస్తుంది. ఆ పుస్తకం వాడేటువంటి వారట. అయితే ఇది చంద్రుని ప్రామాణికంగా మాత్రమే చూసి ఆ నెల ప్రారంభం అనేటువంటిది చేసేవారట. అయితే ఇలా కాలక్రమేణా జరిగినటువంటి దాంట్లో గ్రిగోరియన్స్ చేసినటువంటి దాంట్లో కొన్ని మార్పులని తీసుకుని దాన్ని మాతృకగా తీసుకుని జూలియన్ అనేటువంటి చక్రవర్తి మళ్ళీ క్యాలెండర్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే మొట్టమొదట 10 మాసాలు ఉండేదట రోమన్లు చేసిన సందర్భంలో. ఆ రోమన్లు చెప్పినటువంటి గ్రిగేరియన్లో 10 మాసాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు కూడా చూడండి, మార్చి మాసంలో మాత్రమే అప్పుడు ఋతువు మారుతుంది. అలాగే మార్చి 21, సెప్టెంబర్ 23 విశ్వచలనం అంటాం. ఆ విశ్వచలనంలో పగటి కాలము రాత్రి కాలము సమానంగా ఉంటుంది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని వాతావరణంలో వచ్చేటువంటి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను ప్రమాణంగా తీసుకుని అది సంవత్సర ఆదిగా మార్చిలోనే మొట్టమొదటి పెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ 2 నెలలు కలిపి దాన్ని 12 మాసాలు చేశారు. 10 మాసాలల్లా 12 మాసాలు అయ్యాయి. దాంట్లో ఏమిటి, జూలియన్ సీజర్ అనేటువంటి ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనందరం ప్రపంచం అంతా కూడా దరిదాపుగా వాడుతున్నటువంటిదంతా కూడా జూలియన్ క్యాలెండరే. అలాగే ఆయన పేరు ఏమిటయ్యా అంటే జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన పేరు మీద తయారైనది కాబట్టి జూలియన్ క్యాలెండర్గా మనకి ప్రామాణికంగా వస్తుంది. అయితే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే రోమన్లు ఈ 10 మాసాల క్యాలెండరే వాడేవారు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా మారి 12 మాసాలు వచ్చిన తర్వాత పాపిలియస్ అనేటువంటి ఒక ఆయన దాన్ని మళ్ళీ ఆ చక్రవర్తి ఏం చేశాడంటే జనవరి ఫిబ్రవరి కలిపాడు. 10 మాసాలు కాదు 12 మాసాలని ఆయన సొంత ఆలోచనతో మార్చారు. అయితే దానికి కూడా ఎలాగుండేది, దానికి కూడా రోమన్లే ఆధారం. ఈ రోమన్ల యొక్క పంచాంగం
చంద్రకళల ఆధారంగా భారతీయులు ఇప్పుడు సనాతన సంప్రదాయం మనం పాడుతున్నారే అలాగా సనాతన సంప్రదాయంలోనే చంద్రుని యొక్క కళలను బట్టి ఆ నెలని గుర్తించేవారు. ఆ విధంగా చంద్రుని యొక్క ఆధారంగానే ఉండేదిట. కానీ కాలంలో ఇప్పుడు క్యాలెండర్ అనేటువంటిది అదే తిథులు వారాలు నక్షత్ర తిథులు వారాలుగా తిథులు లేవు, కానీ సంవత్సరం అలాగే నెల డేటు అనేటువంటి తేదీ అనేటువంటి వచ్చాయి కదా. అది మనం ప్రామాణికంగా ఉత్తినే ఒక మైలు రాయిగా వాడుకునేటువంటి సందర్భమే తప్ప ఇందులో పెద్ద గొప్పదైనటువంటి విషయం లేదు. ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు లేవు, వసంతము కురిసేటువంటి పరిస్థితి లేదు. అందుకే వారు పూర్వీకులందరూ కూడా మార్చినే ప్రారంభం తీసుకున్నారట. కానీ మన సంవత్సరాదిలే. కానీ కాలక్రమేణా ఈ యొక్క పాపులియస్ అనేటువంటి అతను మార్చడం చేత జనవరికి వచ్చింది. అది కూడా ఎలాగా, ఆ పాపులియస్ కూడా రోమన్ వాడే. ఆయన కూడా ఏం చేశాడంటే, అప్పుడు ఏం జరిగింది, రోమన్లు సరి సంఖ్య అప్పుడు కూడా నెలలు ఎలా ఉండేవిట, 30, 31, 30, 28 ఉండేవి కాదు. ఆ సరి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అశుభానికి సంకేతాలుగా చెప్పేవారట. కాబట్టి 20, 30, 10 అనేటువంటి వాళ్ళు వాడడం అనేటువంటిది తప్పుగా భావించేవారు. అందుకోసం దాన్ని ఏం చేశారంటే 29, 31 నెలలు 29, 31గా కాలక్రమేణా మార్పులు వస్తూ ఉన్నాయి. దాన్ని 30గా మార్చారు తర్వాత. అయితే ఇక్కడ రోమల యొక్క ఈ సంఖ్యా భేదాల్లో 29, 31 ఉండేవి. తర్వాత మనకి కాలక్రమేణా అసలు జనవరి అనేటువంటిది ఎలా వచ్చింది, ఏముంది ఇందులో గొప్ప అంటే విషయం చెప్పుకోవడం తప్పేం లేదు, నోటి మాటతో చెప్పుకోవచ్చు. కానీ గొప్ప మార్పు ఏం లేదు. దాన్ని చెప్పుకోవడం ఆనందంగా చెప్పుకునేంత గొప్పదైనటువంటి స్థితి ఏది లేదు. ఎవరు చెప్పినప్పటికీ, రోమన్లు చెప్పినప్పటికీ, క్యాథలిక్లు చెప్పినప్పటికీ, తర్వాత ఈ రోమన్లో కొంతమంది క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత అందులో మిగతా వాటికి ప్రత్యేకత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ క్యాలెండర్ అనే దాంట్లో వారి యొక్క వాళ్ళ యొక్క హస్తం పెట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచమంతా వారి మాట వినేటువంటి విధంగా వారిని అనుసరించేటువంటి విధంగా కొన్ని పెను మార్పులు తీసుకొచ్చి అదే ప్రధానమైనటువంటి భూమికగా అందరికీ కూడా సులభమైన పద్ధతిలో అందించడం వల్ల దీన్ని చేశారు. అంతేకాదు రోమన్లు కూడా దైవాన్ని నమ్మేవారు పూర్తిగా. అప్పుడు క్రిస్టియానిటీ కాదు, అందులో ఒక రాజు మాత్రమే, ఒక చక్రవర్తి మాత్రమే క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత ఈ జనవరి 1ని ఒక విస్తృతమైనటువంటి పండగగా జరపాలి, అందరికీ విషెస్ చెప్పాలి అనేటువంటి భావన వచ్చింది తప్ప అంతకుముందు రోమన్లుగా ఉన్న సందర్భంలో లేదు. కాబట్టి అక్కడ ఇంతకీ జనవరి పేరు ఎలా వచ్చింది అంటే ఇది లాటిన్లోంచి వచ్చిందిట. అలాగే జాన్యువరియన్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. జాన్యువరియన్, ఈ జాన్యువరియన్ అనేటువంటిది జానుస్ అనేటువంటి పేరు గల ఒక వ్యక్తి పేరు మీద వచ్చాయి. అది కూడా ఎలాగా, వ్యక్తి కూడా కాదు, అది ఒక దేవతట. దానికి 2 తలలు ఉంటాయట. జాన్యువరియన్ అనేటువంటి జానుస్ అనేటువంటి ఒక దేవత 2 తలలు ఉంటాయట. అది కూడా జనవరి ప్రారంభం ఎందుకు వచ్చిందంటే, ఒక తలేమో గతించినటువంటి సంవత్సరం యొక్క జరిగిపోయినటువంటి సంవత్సరం యొక్క విశేషాలు చూడడం, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంవత్సరం చూసేటువంటిది. ఇలా 2 తలలు 2 వైపులా పెట్టి గతించిన సంవత్సరాన్ని, రాగల సంవత్సరాన్ని కూడా చూస్తూ ఉండేది. అంచేత గతించిన సంవత్సరంలో బాధలు పోవడం కోసం రాగల సంవత్సరంలో ఏదో భవిష్యత్తు ఎలా ఉంది, బాగుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని చూస్తుందా దేవత. అందుకోసం ఆ జానూస్ అనేటువంటి పేరు మీద, దేవత పేరు మీద జనవరి అనేటువంటిది వచ్చిందండి. ఇది జనవరి యొక్క గ్రిగోరియన్ జూలియన్ అనేటువంటి ఒక క్యాలెండర్ కథ సంక్షిప్తంగా చెప్పుకుంటే చాలా పెద్ద కథ ఉంది. దీంట్లో చాలా మార్పులు జరిగాయి, ఒకరినొకరు అంగీకరించలేదు. దీంట్లో 365 రోజులని, 360 రోజులని, 365 రోజుల 66 రోజుల పావని, ఇలా రకరకాలైనటువంటి విభేదాలు అనేక రకాలు జరిగాయి. వాళ్ళ ఆ ప్రయత్నాల్లో ఇప్పటికి కూడా సరైనటువంటి ప్రామాణికత కలిగిందని అనుకోవట్లా. డేట్లు చూసుకోవడం వరకు మనం తారీఖులు లెక్కెట్టుకుని అదే దృష్టిగా మనం ఆలోచిస్తున్నాం. జనవరి 18 అలాగే 1, 5, 7 అనేటువంటిది ఒక నిర్ణయం ఏదో కనపడాలి కాబట్టి చెప్పుకున్నాం. ఇదివరకు శాలివాహన శకం ఇవన్నీ నడిచేవి, ఆ సందర్భంలో అవే చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు లోకల్లో సులభమైనటువంటి పద్ధతుల్లో అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి తెలుగు మాసాలు చెబితే అర్థమవుతుంది కాబట్టి దీన్ని అనుసరించడం తప్ప ప్రకృతిలో వచ్చేటువంటి గొప్పదైనటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ సంవత్సరాది అనేటువంటిది నూతన
ఆంగ్ల సంవత్సరాది మాత్రం కాదు. కాబట్టి సరే దాన్ని విభేదించొద్దు. అలాగని మన సంవత్సరాదిని హైందవుల యొక్క సంవత్సరాదిని వదిలిపెట్టనవద్దు. కాబట్టి దీనికి ప్రత్యేకత లేదు అనేటువంటిది ఒక మైలురాయి, ఒక నడకని, గమనాన్ని ఏదో ఒక లెక్కలో అందరూ నడుస్తున్నారు కాబట్టి అదే దారిలో నడవడం అనేటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటిది. ఇది క్యాలెండర్ కథ సంక్షిప్తంగా చెప్పుకుంటే. కాబట్టి ఈ గ్రిగేరియన్, జూలియన్ అనేటువంటి క్యాలెండర్నే మనం ఇప్పుడు ప్రపంచం అంతా ఈ అనుసరిస్తున్నటువంటి సందర్భం. రేపు 1 అన్ని రోజుల్లాగే రేపు 1వ తారీఖు కూడాను గొప్ప ప్రకృతిలో మార్పులు ఏం రావు. అయినప్పటికీ కూడా డేట్లో పెడుతున్నాం కాబట్టి వాటిని జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రత్యేకమైనటువంటి విషయాలు చేయడానికి ఏమీ లేదు. నమస్కారం. విషయాలు గ్రహించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.